ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన వినయ విధేయ రామ సినిమా మొదటి షోతోనే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అర్థం పర్థం లేని యాక్షన్ సన్నివేశాలు, స్టోరీ లేని సినిమా అని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. బోయపాటి సినిమాలో ఇంతకు ముందు కనీసం కథనం ఒక పద్ధతిగా ఉండేది. ఇప్పుడు తలాతోక లేని సన్నివేశాలతో ప్రేక్షకులకు బోర్ కొట్టించాడని సగటు ప్రేక్షకుడు అంటున్నాడు. ఎంత బోయపాటిపై నమ్మకం ఉంటే మాత్రం మరీ ఇంతటి నాన్ సెన్స్ ని ఎవరైనా ఎలా అప్రూవ్ చేస్తారు? చూస్తున్నది సినిమాలోని సీనా లేక థమ్సప్ యాడా అనేది అర్థం కాక ప్రేక్షకులు ఓ మై పలనాటి బ్రహ్మనాయుడు అనుకుంటున్నారు. మరో సన్నివేశంలో హీరో ఒకే వేటిలో విలన్ గారి సోదరుల తలలు తెగ నరికితే ఎగిరిన ఆ తలల్ని అక్కడే ఎగురుతున్న గద్దలు ఎత్తుకుపోతే ఆ తలల కోసం తుపాకులు పేలుస్తూ సదరు విలన్ మందినేసుకుని వాటి వెంట పరుగులు తీస్తూ ఉంటాడు. తెరపై జరిగే హింస చూడలేక అలమటించే ప్రేక్షకులు సెల్ఫ్ పిటీ చూపించుకోకుండా ఇలాంటి సన్నివేశాలు చెబుతుంటే తలాడించుకుంటూ చేసేసిన నటీనటులపై సింపతి చూపిస్తున్నారు. ఎంత మాస్ మసాలా పేరిట లౌడ్ సీన్లు తీసినా కానీ బోయపాటి ప్రతి చిత్రంలోనూ ఒక పద్ధతైన కథనం ఉంటుంది. కానీ ఈ చిత్రంలో బేసిక్ స్టోరీ కూడా లేదు. ఒక 2 యాక్షన్ ఎపిసోడ్స్ అనుకుని వాటి చుట్టూ అల్లుకున్న కథ లాంటిదేదో ఉంది. దారంలో ఉన్న దానిని ఫాలో అవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.